గుడ్ మార్నింగ్ స్టూడెంట్. నెక్స్ట్ టాపిక్ సెల్యులార్ రెస్పిరేషన్. ఈ రెస్పిరేషన్ టాపిక్ మిగతా వీడియోస్ చూడాలంటే ఛానల్లోకి వెళ్ళండి అమ్మ, ప్లేలిస్ట్లో చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చెప్పడం జరిగింది. ఈ సెల్యులార్ రెస్పిరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ సెల్యులార్ రెస్పిరేషన్ అని అడుగుతారు, లేకపోతే ఓన్లీ ఈ మైటోకాండ్రియా అని అడుగుతారు, ఈ పాత్వే ఫ్లో చార్ట్స్ అడుగుతారు, కేస్ స్టడీలో కూడా అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, what is cellular respiration? The term cellular respiration refers to the pathway by which cells release energy by the breaking the chemical bonds of glucose molecules. ఎప్పుడు నీ బాడీకి ఎనర్జీ వస్తుందమ్మా, గ్లూకోజ్ మాలిక్యూల్ని బ్రేక్ డౌన్ చేసినప్పుడే. ఎవరు బ్రేక్ డౌన్ చేస్తారు? ఆక్సిజన్. అంటే ఎంత నీ బాడీకి సరిపోవాలో అంత ఆక్సిజన్ ఉంటే ఎవ్రీ మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ ఏమవుతుంది? కంబైన్స్ విత్ ఎవ్రీ మాలిక్యూల్ ఆఫ్ హిమోగ్లోబిన్ can combine with the oxygen, right? It will supplies to your whole parts of the body. There is requirement of the ఏమైనా సెల్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ ఉన్న సెల్కి కావలసినంత ఆక్సిజన్ ఇస్తుంది అనమాట. అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్నం తినగానే, అంటే ఆ గ్లూకోజ్ మాలిక్యూల్ నెవర్ గివ్స్ ఎనర్జీ డైరెక్ట్లీ. అవునా? గ్లూకోజ్ తినగానే నీకు ఎనర్జీ వచ్చేస్తుందా? రాదు. ఎప్పుడు వస్తుంది? ఆ గ్లూకోజ్ మాలిక్యూల్ని బ్రేక్ డౌన్ చేసినప్పుడే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎవరు బ్రేక్ డౌన్ చేస్తారు? ఆక్సిజన్ బ్రేక్ డౌన్ చేస్తుంది. దా ప్రాసెస్ని సెల్యులార్ రెస్పిరేషన్ అంటాం. అర్థమవుతుందా? ద సెల్యులార్ రెస్పిరేషన్ ఈజ్ ద ఎసెన్షియల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. సెల్యులార్ రెస్పిరేషన్ చాలా ఎసెన్షియల్ అనమాట. సో లివింగ్ సెల్స్ మస్ట్ క్యారీ అవుట్ సెల్యులార్ రెస్పిరేషన్. ఇట్ కెన్ బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, దట్ ఈస్ ఏరోబిక్ రెస్పిరేషన్, ఆర్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఇట్. ద రెస్పిరేషన్ ఈజ్ కాల్డ్ అనరోబిక్ రెస్పిరేషన్. చూడమ్మా, సెల్యులార్ రెస్పిరేషన్ అంటే ఏంటంటే ఎనర్జీ విల్ బి రిలీజ్ ఫ్రమ్ ద గ్లూకోజ్ మాలిక్యూల్ ఆఫ్టర్ బ్రేక్ డౌన్. హూ విల్ బ్రేక్ డౌన్? ఆక్సిజన్ విల్ బి బ్రేక్ డౌన్. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బ్రేక్ డౌన్ కనుక హ్యాపెన్స్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అయిద్దని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు. కొన్నిట్లో ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కూడా ఎనర్జీ విల్ బి రిలీజ్ అయింది, అది అనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. అర్థమవుతుందా? ఏరోబిక్ రెస్పిరేషన్లో ఆక్సిజన్ రిలీజ్ అయితే ఆక్సిజనే గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్ డౌన్ చేసి నీకు ఎనర్జీని ఇస్తే, అనరోబిక్ రెస్పిరేషన్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఆక్సిజన్ దాన్ని ఎవరు రీప్లేస్ చేస్తారో ఆ పనిని ఎవరు చేస్తారు? లాక్టిక్ యాసిడ్ ఫ్రమ్ గ్లూకోజ్ అన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా? ఇన్ అనరోబిక్ రెస్పిరేషన్ ఫ్యూ ఏటీపీ మాలిక్యూల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. కాకపోతే ఏరోబిక్ రెస్పిరేషన్లో ఆక్సిజన్ బ్రేక్ డౌన్ చేసిన గ్లూకోజ్ నుంచి నీకు ఎనర్జీ ఎక్కువ వస్తుంది. అనరోబిక్ రెస్పిరేషన్లో ఎనర్జీ తగ్గుతుంది. అదొకటే తేడా. ఏటీపీ మాలిక్యూల్స్ ఆర్ ప్రొడ్యూస్. సెల్యులార్ రెస్పిరేషన్ ప్రొకారియోట్ సెల్స్ లైక్ దట్ ఆఫ్ బ్యాక్టీరియా. అమ్మ, ఇది చూసే ముందు ఈ ఫ్లో చార్ట్ చూడండి. ఈ సెల్యులార్ రెస్పిరేషన్ అంటే మీకు బాగా అర్థమవుతుంది. చూడమ్మా, సెల్యులార్ రెస్పిరేషన్లో ఆబ్సెన్స్ ఆర్ లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. ఆబ్సెన్స్ అంటే ఆక్సిజన్ లేదు, లో అమౌంట్ ఉండాలి. దాన్ని ఏమంటారు? అనరోబిక్. అనరోబిక్ అంటే నో ఆక్సిజన్ అనమాట రెస్పిరేషన్, అండ్ దాన్ని ఫర్మెంటేషన్ అంటాం. ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏమంటాం? ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఇందాక చూసినట్టు ఆబ్సెన్స్ ఆఫ్ లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్లో నీకు యూజ్ అయ్యే ఇదేంటి? లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ బ్రేక్ డౌన్ జరిపి నీకేమిస్తుంది? ఎనర్జీ ఇస్తుంది. ఇది ఎవరిలో జరుగుతుంది? లాక్టోబాసిల్లస్లో జరుగుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ దీనికి ఇంకోటి ఫర్మెంటేషన్ అని కూడా చెప్పాం అనరోబిక్ రెస్పిరేషన్లో. ఈస్ట్ ఎగ్జాంపుల్ ఇథనాల్, CO2 ప్లస్ ఎనర్జీ. చూడండి, ఇక్కడ ఏమవుతుంది? ఏం రిలీజ్ అవుతుంది? ఇథనాల్. ఇప్పుడు ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి అమ్మ. అవునా? ఫ్రూట్ జ్యూస్ ఫుల్ తీసుకుంటే ఏమవుతుంది? అది ఆల్కహాల్గా మారుతుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఈస్ట్ అనమాట. అవునా? ఆల్కహాల్ స్మెల్ వస్తుందా రాదా? అప్పుడు ఏమవుతుంది? స్మెల్ ప్రొడ్యూస్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. బేకరీ ఐటమ్స్లో చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు బర్గర్లు, పిజ్జాలు అంత ఉబ్బి లావుగా వస్తున్నాయి అంటే దట్ ఈస్ ద ఫర్మెంటేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CO2 అనమాట. అంటే ఆబ్సెన్స్ ఆఫ్ O2. అంతెందుకు అమ్మ, ఇడ్లీ పిండి దోశ పిండి వేసినప్పుడు అది బాగా ఫర్మెంట్ అవుతుంది కదా, అప్పుడు ఏం రిలీజ్ అవుతుంది? స్మెల్ కూడా వస్తుంది, పులుపు వాసన. ఇథనాల్ రిలీజ్ అవుతుంది, CO2 రిలీజ్ అవుతుంది, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ ఈస్ట్లో జరుగుతుంది అది. అర్థమైందా? నెక్స్ట్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏమంటారని చెప్పాను? ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారని చెప్పాను. ఏరోబిక్ రెస్పిరేషన్ జరిగాక CO2 రిలీజ్ అవుతుంది, వాటర్ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. ఈ మెకానిజం మనలో నార్మల్గా జరిగే మన మెకానిజం. మనం పిలిచినప్పుడు ఎయిర్ వెళ్తుందా లంగ్స్లో క్లీనప్ అవుతుందా? ఎయిర్ డివైడెడ్ ఇంటూ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడా? ఆక్సిజన్ నీ బాడీ పార్ట్స్కి వెళ్తుందా? వెళ్ళి ఏం చేస్తుంది? అక్కడ ఉన్న గ్లూకోజ్ బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది.
అర్థమవుతుందా? అలా చేసే ప్రాసెస్లో ఏమవుతుంది, వాటరు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి బయటకు వస్తాయి. అవునా కాదా? ఎవరో జరుగుతుంది, ప్లాంట్స్, యానిమల్స్. అర్థమవుతుందా? అదే దీన్నే సెల్యులర్ రెస్పిరేషన్ అంటారు. ఏరోబిక్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా నాన్న? కాకపోతే ఎనర్జీ లెవెల్స్ ఏరోబిక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏటీపీ మాలిక్యూల్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి, ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ తక్కువ అనమాట. అనరోబిక్లో ఎనర్జీ తక్కువ రిలీజ్ అవుతుంది. Cellular respiration in prokaryote cells like that bacteria occurs within the cytoplasm. In eukaryote cell cytoplasm, mitochondria are the sites of the reaction. చూడమ్మా, ఏరోబిక్ రెస్పిరేషన్లో ఎక్కడ జరుగుతుంది ప్రాసెస్ అంతా అంటే సైటోప్లాజంలో. అంటే మీకు తెలుసు కదా, ఇలా ఉంటుంది సెల్, న్యూక్లియస్, చుట్టూరు జెల్లీ లైక్ సబ్స్టెన్స్ని ఏమంటాం సైటోప్లాజం. అది దేంట్లో జరుగుతుంది, ప్రోకారియోట్స్. యూకారియోట్లో ఎక్కడ జరుగుతుంది ఏరోబిక్ రెస్పిరేషన్, మైటోకాండ్రియా ఈజ్ ద సైట్ అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్, ద ప్రొడ్యూస్డ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద మైటోకాండ్రియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ప్రొడ్యూస్ అయిందమ్మా ఎనర్జీ, ఎలా గ్లూకోజ్ మాలిక్యూల్ ఆక్సిజన్ బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ రిలీజ్ అయింది. ఆ ఎనర్జీ ఎక్కడ స్టోర్ అవుతుంది, మైటోకాండ్రియాలో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ లాగా కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది అనమాట మైటోకాండ్రియాలో. ఇంకా నీ సెల్ ఎప్పుడు అడిగితే అప్పుడు అది ఇస్తుంది. దిస్ ఈజ్ వై మైటోకాండ్రియా ఆర్ కాల్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. అందుకే మనం మైటోకాండ్రియాని ఏమంటున్నాం, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఎందుకంటున్నాం, ఎనర్జీని స్టోర్ చేస్తుంది. మన బ్యాంక్ కనుక కరెన్సీని స్టోర్ చేసినట్టు ఇది కూడా ఎనర్జీని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ ఫామ్లో స్టోర్ చేస్తుంది. నాకు తెలిసి అర్థమైంది అనుకుంటున్నాను. సెల్యులర్ రెస్పిరేషన్ అంటే మీరు తీసుకున్న గ్లూకోజ్ మాలిక్యూల్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ ఇచ్చేది ఆక్సిజన్. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎనర్జీని ఇస్తే దాన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అని. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లాక్టిక్ యాసిడ్ కానీ ఇంకేమైనా కానీ ఆక్సిజన్ చేసే పనిని అంటే దే విల్ బ్రేక్ డౌన్ ద గ్లూకోజ్ అండ్ గివింగ్ ఎనర్జీస్ టు బాడీ ఈజ్ కాల్ అనరోబిక్ రెస్పిరేషన్ అని. ఏరోబిక్లో ఎక్కువ మోతాదులో ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అనరోబిక్లో తక్కువ మోతాదులో రిలీజ్ అవుతుంది ఎనర్జీ. అర్థమవుతుందా? ఎనరోబిక్ రెస్పిరేషన్లో సెల్లో సైటోప్లాజంలో ఈ ప్రాసెస్ కనుక జరుగుతుంది. ఏరోబిక్ రెస్పిరేషన్లో ఈ ప్రాసెస్ అంతా మైటోకాండ్రియాలో జరుగుతుంది. ప్రొడ్యూస్ అయిన ఎనర్జీని మైటోకాండ్రియాలో ఏటీపీ ఫామ్లో దాస్తుంది కాబట్టి దీన్ని పవర్ హౌస్ ఆఫ్ సెల్స్ అని అంటాం. అర్థమవుతున్నాను? హౌ డస్ దిస్ ఎఫెక్ట్ ద ఎనర్జీ రిలీజ్? యాజ్ ద చేంజ్ ఇన్ ద కెమికల్ నేచర్ ఆఫ్ ద మాలిక్యూల్ ఫ్రమ్ వన్ స్టేట్ టు నెక్స్ట్ ఈజ్ సమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్. ద కంప్లీట్ బ్రేక్ డౌన్ షుగర్ మాలిక్యూల్ విత్ ద రిలీజ్ ఆఫ్ ఆల్ ఇట్స్ అవైలబుల్ ఎనర్జీ ఇన్వాల్వ్స్ ఏ సిరీస్ ఆఫ్ డిఫరెంట్ కెమికల్ రియాక్షన్. From the breakdown of glucose, the energy is released and stored up in the special compound known as ATP. ADP అంటే adenosine triphosphate. It is small amount of chemical energy. చూడన్నా, ఇప్పుడు ఈ పేరాలో ఏం చెప్తున్నారంటే లెస్ ఎనర్జీ వచ్చిందంటే లెస్ ఏటీపీ మాలిక్యూల్స్, మోర్ ఎనర్జీ వస్తే మోర్ ఏటీపీ మాలిక్యూల్స్. మనలో చూద్దాం, మనలో స్టోర్ అయ్యేది ఏటీపీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విల్ బి స్టోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ ఇన్ మైటోకాండ్రియా. అందుకే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైపాస్పేట్. అంటే అడినోసిన్ ట్రైపాస్పేట్ అంటే ఇప్పుడు ఏ ఉంది కదమ్మా, ఏ దగ్గర పాస్పేట్లు ఎన్ని 3 పిపిపిపి. అడినోస్ ఏ 3 పాస్పేట్లు, అడినోసిన్ ట్రైపాస్పేట్. ఈ ట్రైపాస్పేట్లో 3వ పాస్పేట్ బ్రేక్ డౌన్ జరగడం వల్ల నీకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ ద స్మాల్ అమౌంట్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ. అదవుతుందా? అది చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ కూడా నేర్చుకోండి అమ్మా. దీంట్లో చక్కగా లేబులింగ్ చేసుకోండి. అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్, క్రిస్టే మ్యాట్రిక్స్ అనమాట. ఓకే, యాక్చువల్లీ అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయినే నీకు ఎలా ఫామ్ అవుతుంది, మడతలుగా ఫోల్డింగ్సా ఫామ్ అయింది ఇన్నర్ మెంబ్రెయినే. ఆ ఫోల్డింగ్స్ని ఏమంటాము, చూడు ఇట్లా ఫోల్డ్ అయింది కదా, ఈ ఫోల్డింగ్ని ఏమంటాం, క్రిస్టే అంటారు. లోపల డిఎన్ఏ మ్యాటర్ని ఏమంటాం, మ్యాట్రిక్స్ అంటాం. అర్థమవుతుందా? ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. దిస్ సెల్ ఈజ్ ఏటీపీ అండ్ ఎనర్జీ రిచ్ కాంపౌండ్స్ దట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ సప్లయింగ్ ఎనర్జీ వెన్ ఎవర్ నీడ్స్ విత్ ఇన్ ద సెల్. సెల్కి ఎప్పుడైతే ఎనర్జీ కావాలో ఎవరిస్తారు, ఈ బ్యాంక్, ఈ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఇస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీలో. ఈచ్ ఏటీపీ మాలిక్యూల్ గివ్స్, ఒక్క ఏటీపీ మాలిక్యూల్ 7200 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందమ్మా. ఇంపార్టెంట్, అండర్లైన్ ఇట్. దిస్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫేట్ బాండ్స్. ఈ ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుంది మైటోకాండ్రియాలో? ఫాస్ఫేట్ బాండ్స్ రూపంలో. నేను చెప్పి అడినోసిన్ ట్రైపాస్ఫేట్, 3 పాస్పేట్లు. ఇఫ్ ద బాండ్ ఈజ్ బ్రోకెన్, స్టోర్డ్ ఎనర్జీ రిలీజ్. 3
ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ థర్డ్ బ్రేక్ డౌన్ అయితే ఏమవుతుంది, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి నాన్న, ఏం చెప్పాము, మైటోకాంట్రియాలో ఎనర్జీ ఏ ఫామ్లో స్టోర్ అవుతుంది, ఏటీపీ ఫామ్లో స్టోర్ అవుతుంది అని చెప్పాం. ఈచ్ ఏటీపీ మాలిక్యూల్ 7200 క్యాలరీస్ ఇస్తాయి అని చెప్పాం. చూడండి ఎలా, ఇది అడినోసిన్, ట్రై ఫాస్ఫేట్, ఎన్ని ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ 3. ఆ థర్డ్ వన్, ఈ 3 వచ్చి చైన్ లాగా ఇట్లా ఒకదాని మీద ఒకటి, ఈ 3 వచ్చి కలిసి ఒకటి బ్రేక్ డౌన్ అయిపోతుంది లాస్ట్ది. అప్పుడు నీకేం రిలీజ్ అవుతుంది, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అదే చెప్తున్నారనమాట ఇక్కడ. ఓకే, ఫాస్ఫేట్ బాండ్స్, బ్రేక్ డౌన్ ఆఫ్ ఫాస్ఫేట్ బాండ్స్. ఇఫ్ ద బాండ్ బ్రేక్ డౌన్ స్టోర్డ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్. అప్పుడు బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏమనేది, ఫాస్ఫేట్లో ఉన్న ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ద ఎగ్జాక్ట్ కెమికల్ డీటెయిల్స్ ఆఫ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ షుగర్, ఇక్కడ చూడమ్మా కనిపించలేదు నాకు. బ్రేక్ డౌన్ ఆఫ్ షుగర్ ఆర్ అదర్ ఫుడ్ విత్ ఇన్ ఏ లివింగ్ సెల్ డస్ నాట్ టేక్ ప్లేస్ యాజ్ ఎ సింగిల్ రియాక్షన్ బట్ అక్కర్స్ ఇన్ సిరీస్ ఆఫ్ స్మాల్ స్టెప్. ఈ ప్రాసెస్ ఇలా బ్రేక్ డౌన్ అనేది ఒక సింగిల్ రియాక్షన్ కాదమ్మా, ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఓకే, ఇన్ షార్ట్ ఏ cellular level we would have the following pathway. Start with glucose, it is one example. Remember that there are compounds of food as well. వేరే ఫుడ్లో చాలా అదర్ కాంపౌండ్స్ ఉంటాయి, ఇది సెల్యులర్ లెవెల్లో ఒక పాత్వే. చూడండి, ఇందాక ఆల్రెడీ చెప్పా, ఇది కామన్ అమ్మ, ఏదర్ ప్రోకారియోటిక్ ఆర్ యూకారియోటిక్. ప్రోకారియోటిక్ ఎగ్జాంపుల్ ఏంటి, బ్యాక్టీరియా. యూకారియోటిక్ ఎగ్జాంపుల్ ఏంటి, ప్లాంట్, యానిమల్స్. దాంట్లో ఇది కామన్. చూడండి, గ్లూకోజ్ పైరువేట్ 3 కార్బన్ కాంపౌండ్ ప్లస్ ఎనర్జీ గ్లైకోలసిస్. ఈ ప్రాసెస్ అనేది రెండింటికి కామన్. ఫస్ట్ గ్లూకోజ్, నువ్వు తిన్న ఆహారం ఎట్లా మారిపోద్ది డైజెషన్లో, డైజెస్టివ్ సిస్టమ్, హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్లో చదివావు కదా, ఫుడ్ గ్లూకోజ్గా మారిపోయిద్దా? ఇప్పుడు చూడండి, మీకు ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ ఇవ్వలేదు, ఈ గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేయాలి. ఎవరు బ్రేక్ డౌన్ చేయాలి? ఏరోబిక్ రెస్పిరేషన్ అయితే ఆక్సిజన్, అనరోబిక్ అంటే లాక్టిక్ యాసిడ్ బ్రేక్ డౌన్ చేస్తేనే గ్లూకోజ్ నీకు ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. అర్థమవుతుందా? ఆ ఎనర్జీ ఎక్స్ట్రాని మైటోకాంట్రియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ స్టోర్ చేస్తుంది. నీ బాడీకి ఎప్పుడైతే కావాలో ఆ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీని ఇస్తాయి. ఇది ప్రాసెస్. అర్థమవుతుందా? దాంట్లో ఇది కామన్. గ్లూకోజ్, నువ్వు తిన్న గ్లూకోజ్ ఎలా మారుతుంది, పైరువేట్ 3 కార్బన్ కాంపౌండ్స్ ప్లస్ ఎనర్జీ గ్లైకాలసిస్ అంటారు ఈ మెథడ్ని. ఈ గ్లైకాలసిస్ కామన్ ఇన్ ఏరోబిక్ అండ్ అనరోబిక్. ఆబ్సెన్స్ ఆర్ లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్, అనరోబిక్ రెస్పిరేషన్ ఆర్ ఫర్మెంటేషన్ అనరోబిక్ రెస్పిరేషన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ ఫ్లో చాట్. ఇంకా మీకు ఏరోబిక్ అనరోబిక్ డిఫరెన్సెస్ కూడా వస్తాయి. ఓకే, అప్పుడు కూడా వీటిలో కొన్ని పాయింట్స్ రాయొచ్చు. లాక్టిక్ యాసిడ్ ఫర్ ఎనర్జీ రిలీజ్, ఇథనాల్ ప్లస్ CO2 ఎనర్జీ ఈస్ట్. ఇది ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకే మళ్ళీ చేయట్లేదు. ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఆక్సిజన్ కనుక ప్రజెంట్ అయితే దాన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు. CO2 H2O ఎనర్జీ. చాలా ఇంపార్టెంట్, చదవండి అమ్మ. ఓకే, ఇందాక ఈ వీడియోలని ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి. Glucose is the most commonly used sugar for deriving energy in plants, animals and in microorganisms. గ్లూకోజ్ మంచి డిరైవ్డ్ అమౌంట్ అమ్మా. అసలు ఫుడ్ అంటే ఇంకా అదే మ్యాక్సిమం, ప్లాంట్స్లో, అన్నిట్లో, యానిమల్స్లో, prokaryotes. In all these organisms, glucose oxidized in 2 stages. In the first stage, it is converted into 2 molecules of pyruvic acid. In the second state, oxygen available pyruvic acid oxides CO2 and the large amount of energy. చూడమ్మా, ఇది అనేది ఏరోబిక్ ఎనరోబిక్లో కామన్ అంటున్నాడు. కాకపోతే ఆక్సిజన్ కనుక మీటప్ అయితే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ కనుక మీట్ అయితే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు. ఆక్సిజన్ లేకుండా ఉంటే తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అదొక్కటే తేడా. If oxygen is inadequate or not utilized, pyruvic acid is converted into ethanol. This process is called fermentation. ఆక్సిజన్ కనుక యూటిలైజ్ కాకుండా జరిగితే దాన్ని ఏమంటాము, ఫర్మెంటేషన్ అంటారు. అవునా, ఇథనాల్ CO2 ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దిస్ ప్రాసెస్ కా ఫర్మెంటేషన్. ఇన్ సమ్ బ్యాక్టీరియల్ లాక్టిక్ యాసిడ్ ఫార్మ్డ్ అండ్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, నియర్లీ 1/10 ఆఫ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ విత్ అడెక్యువేట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్. సో ఈ రెండింటిలో కంపేర్ చేస్తే ఏది ఎనర్జీని ఎక్కువ రిలీజ్ చేస్తుంది, విచ్ ఈజ్ ప్రజెంట్ ఆఫ్ ద ఆక్సిజన్, విచ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఆఫ్ ఆక్సిజన్ లెస్ అమౌంట్ ఆఫ్ ఏటీపీని రిలీజ్ చేస్తుంది అనమాట. Can energy be released without oxygen? Yes, energy will be released without oxygen, that is in the presence of lactic acid, sometimes in ethanol అనమాట. అర్థమైందమ్మా?
ఇది సెల్యులార్ రెస్పిరేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చక్కగా వినండి, లైన్ టు లైన్ చెప్పాను. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని రెండోసారి చూడండి. ఓకే అమ్మా, బాగా చదవండి అమ్మా, కష్టపడి చదవండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నానా? కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది, మీ ఫ్రెండ్స్కి, మీ స్కూల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అడ్వైస్ చేయండి నాన్న, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో నాన్న.